ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు. నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఉప్పు, మిరప, చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా కూడా చేతితోటి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టాలి. దీనివల్ల పితృదేవతలు సంతోషిస్తారు. టెంకాయను తాంబూలంలో పెట్టి ఇచ్చేటప్పుడు 3 కండ్లు ఉండే భాగము మనం ముందు ఉంచుకోవాలి. మిగతా భాగము ఇతరులకు ఇవ్వాలి. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము. ఇంటిలో మంగళం జరగడానికి ఆటంకం అవుతుంది. శుక్రవారం రోజు కానీ, జీతం రాగానే కానీ డబ్బుతోటి మొట్టమొదటిసారి ఉప్పు కొనండి. దీనివల్ల మరింత డబ్బు చేకూరుతుంది. కాలిపై కాలు వేసుకొని కూర్చోవడం, కాళ్ళాడిస్తూ కూర్చోవడం, ఒంటి కాలితో నిలబడడం, స్థిరంగా నిలబడక ఊగుతూ ఉండడం ఇలాంటి పనులు చేయకూడదు. ఇవి దారిద్ర్యానికి కారణమవుతాయి. ఏవైనా ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు. స్త్రీలు బహిష్టు సమయంలో పూలు తలలో పెట్టుకోకూడదు. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు. రేపు తీసుకుంటాను అని చెప్పాలి. ఎప్పుడు మన నోటి నుంచి పీడ, దరిద్రం, శని, కష్టం అనే మాటలు రాకూడదు. ఇంటిలో దుమ్ము, ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర్య హేతువులు. 10 రోజులకు ఒకసారి మంగళ శుక్రవారాలు కాకుండా దుమ్ము దులిపి శుభ్రం చేసుకోవాలి. మెట్టెలు ఎందుకు ధరించాలి అంటే, మెట్టెలు కాలి 2వ వేలికి ధరిస్తూ ఉంటారు. మెట్టెలు ధరించటం వల్ల ముందు ఆ స్త్రీకి వివాహం అయింది అనే విషయం తెలుస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే మెట్టెలు ధరించటం వల్ల గర్భాశయానికి చాలా మంచిది. కాలి 2వ వేలు నుంచి గర్భాశయానికి ఒక నాడి అనుసంధానమై ఉంటుంది. గుండెను కూడా ఈ నాడి కలుపుతుంది. కాలివేలికి మెట్టెలు ధరించటం వల్ల గర్భాశయం దృఢపడుతుంది. రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. శరీర క్రియలు సక్రమంగా జరిగేట్లు చేసి ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తుంది. వెండి మంచి ఉష్ణవాహకం కావడం వల్ల భూమి నుంచి ధృవావేశాలను గ్రహించి శరీరంలోని ఇతర అవయవాలకు అందజేస్తుంది. కన్యాదానం చేసేటప్పుడు కన్యాదాత ముందు దశదానాలు చేసి తర్వాత వధువు చేతిలో కొబ్బరి బోండం, మంచి గంధపు చెక్క, మంచి గుమ్మడికాయ పెట్టి దానం చేస్తే సాలంకృత కన్యాదానం చేసినట్లు అవుతుంది.